మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు కుటుంబాలను సమావేశానికి తీసుకువచ్చి వారు అనుభవిస్తున్న బాధను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత పాటించకుండా ప్రమాదాలకు గురై ఎంతో మంది చనిపోతున్నారని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత పాటిస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, చెగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, జిల్లా వర్కింగ్ ఫోరం సర్పంచ్ వీరన్నగాని కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్దిరాములు గౌడ్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి, మటన్ పవన్, రమేష్, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్పష్టంగా రోడ్డు భద్రత గురించి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే దాని పరిణామాలు అంత తీవ్రంగా ఉన్నాయి. అది ఎంత పెరుగుతుంది అంటే ఉదాహరణ తీసుకుంటే మనం పాకిస్తాన్ తోటి 3 యుద్ధాలు జరిగింది, చైనా తోటి ఒక యుద్ధం జరిగింది, రీసెంట్ మన కార్గిల్ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టం కన్నా ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంది. మీకు తెలుసా, ప్రతి సంవత్సరము 1,70,000 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. 1,70,000 మంది 1,70,000 మంది చనిపోతున్నారు. 3.5 నుంచి 4 లక్షల మంది గాయాల పాలవుతున్నారు, తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. అంటే కాళ్ళు చేతులు వాళ్ళకి యాంపుటేషన్ చేసేసి తీవ్ర గాయాల పాలై, తర్వాత వెన్నెముక దెబ్బతినేసి నడవలేక, తర్వాత హెడ్ ఇంజరీస్ అయిపోయేసి న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. సో తీవ్ర గాయాల పాలవుతున్నారు 3 నుంచి 4 లక్షల మంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అన్ని కుటుంబాలు నష్టపోయినట్లే. ఇప్పటిదాకా ఆమె శ్యామలమ్మ చెప్పింది, తర్వాత ఆ తల్లి కూడా మాట్లాడింది. ఒక కుటుంబము, ఒక ఇంటి పెద్ద లేకపోతే ఇంటికి సంపాదించి తీసుకొచ్చే కొడుకు చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇవాళ మనం పిలిచినాము, మాట్లాడినాము, 4 ఆడపిల్లలు, 3 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎంత ఇబ్బందుల పాలవుతున్నది, ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఆ ఆడపిల్లల బతుకు భవిష్యత్తు ఈ రకంగా తయారైపోయింది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా ఎస్ఐ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మేడం గారు కానీ క్లియర్గా అందరి మనకు మీరు కూడా మాట్లాడడం కూడా మీరు అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి కూడా మనకు క్లారిటీ అనేది మనకు ఉన్నది. నిజమే, అందరికీ మనకు బాధ అనిపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన వీడియో చూసినా, తర్వాత ఫోటో చూసినా కూడా చాలా హృదయ విధానంగా ఉంటుంది. అయ్యో పాపం అని అనుకుంటాం. కానీ ఆఖరికి వచ్చేవారికి మళ్ళీ మనము వచ్చేవారికి ఏంటంటే వాటిని పక్కన పెట్టేస్తాం. మాట్లాడే వరకే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టే వరకు ఎవరికి ఉండదు. ఈ ఫోన్, ఈ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకరికి 3,000 కాస్ట్ ఉండొచ్చు, ఒకరికి 30,000 కాస్ట్ ఉండొచ్చు, ఒకరికి 3 లక్షల కాస్ట్ ఉండొచ్చు. ఫోనే, కానీ 300 నుంచి 3,000 వరకు కూడా మనం ఈ ఫోన్ ఒకటి ఏం పెడతాం, ఒక గార్డ్ పెడతాం. మనం ఏమంటుంది, స్క్రీన్ గార్డ్ అని చెప్పేసి స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటాం. అంటే ఆఫ్టర్ ఆల్ 3,000 నుంచి 3 లక్షలు విలువ, ఆఫ్టర్ ఆల్ అంటున్నా నేను, అదే 3,000 నుంచి 3 లక్షలు విలువ చేసే ఒక ఫోన్ కి మనం స్క్రీన్ గార్డ్ అని చెప్పేసి మనం అవసరమైన చాలా గుర్తుగా పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. మనకి ఏమైనా పర్వాలేదు కానీ దీని ఎంత పెట్టుకొని తిరుగుతుంటాం. కానీ నీ ప్రాణం విలువ 3,000, 3 లక్షల, 3 కోట్ల, 30 కోట్ల, 300 కోట్ల. 300 కోట్లు ఇచ్చినా కూడా నీ ప్రాణం విలువ అనేది వస్తుందా? 300 కోట్లకు కూడా నీ భార్య పిల్లలకి, ఇప్పుడు ఆమెకు 300 కోట్లు ఇచ్చినా ఆమె భర్త లేని లోటు ఆమెకు తీరుతుందా? 300 కోట్లు ఇచ్చినా ఆమెకు పోయిన కొడుకు తిరిగి వస్తాడా? ఇది ఆలోచన చేయాలి. ఇది ఇంత చాలా సీరియస్ అయిన విషయం. కోట్లతో మనం ప్రాణాలను మనము దానికి ఆ విలువ కట్టలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఒక మన ఇంటి భవిష్యత్తు పోయిన తర్వాత ఆ కుటుంబానికి చీకటి తప్ప వెలుగు అనేది వచ్చే అవకాశాలు లేవు. నేను కూడా వాళ్ళలాగే నేను కూడా ఒక బాధితుండే. నేను కూడా చిన్నప్పుడు, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న కూడా చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్.
నేను కూడా వాళ్ళలాగే సేమ్ అదే విధంగా ఫ్యామిలీ అనేది ఏంటంటే నాకు కూడా తెలుసు వాళ్ళ ఆమె బాధపడుతుంటే ఆ తల్లి బాధపడుతుంటే నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు నాయనమ్మ అవుతుంది అనుకుంటా, వీళ్ళ పిల్లలకు సంబంధించి ఆమె కూడా వాళ్ళ నాయనమ్మ గురించి చెప్తున్నది. సో ఇంకా మా తాత మా నాన్నమ్మ మమ్మల్ని పెంచాల్సి వచ్చింది. నేను ఇంట్లో పెద్దోడిని, కింద చిన్నపిల్లలు ఉన్నారు, మా తమ్ముడు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఎంత దారుణం ఉన్నది. భూముల్లో 20 ఎకరాల పొలం ఉన్నది, ఏం చేసుకోనికి ఆ టైంలో ఏం చేస్తారు? కనీసము చదువుతున్నావా, ఏం చదువుతున్నావు, ఎట్లా చదువుతున్నావు, స్కూల్ పోతున్నావా లేదా, మంచి చెడ్డ అడిగేవాడు లేరు. ఆ పరిస్థితి ఇంట్లో ఉన్న ఒక పెద్ద వెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటుంది. అందరూ కూడా సానుభూతి చూపెట్టులే, కానీ సాయం చేయడానికి ఎవరు ముందుకు రాడు. ఎవరి బాధ వాళ్ళకు ఉండొచ్చు, అందరికీ మనం తప్పపడాల్సిన విషయం లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ చెప్తున్నా నేను పరిస్థితి ఎంత కష్టమైపోయింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఒక స్థితికి వచ్చేవారికి. కాబట్టి ఇది అందరూ కూడా మనము ఆలోచన చేయాలి. ఎక్కడ జరుగుతుంది లోపం? ఈ లోపం ఎక్కడ ఉంది? ఎవరు దీనికి కారకులు అంటే ఎక్కువ శాతం 90% మనమే దీనికి కారకులు. ఇది స్వయం కృతాపరాధంగా చెప్పాలన్నమాట. ముఖ్యంగా నేను చెప్పిన ఇప్పటిదాకా 1,70,000 మంది మరణాలలో దాదాపు 70 to 80% అన్ని కూడా మనకి ఎక్కువ కూడా ప్రమాదాలు అన్ని కూడా మనకి ఎక్కువ జరుగుతున్నాయి కూడా ఏదంటే హెల్మెట్ లేకపోవడం వల్ల, సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. హెల్మెట్ అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరూ కూడా మనకు జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువ కూడా ఏంటంటే ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ముందు కూర్చునైనా వెనక కూర్చునైనా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి. హెల్మెట్ ఉన్న వాళ్ళు చాలా ప్రమాదాల్లో కూడా హెల్మెట్ ఉంది టైర్ కింద పడి కూడా హెల్మెట్ ఉండడం వల్ల బచాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక యాక్సిడెంట్ నాకు తెలిసిన యాక్సిడెంట్ వాడు సరదాగా చెప్పేసి ఏంటంటే హెల్మెట్ వాడు ముందు పెట్టుకోకుండా ఎంక్వైరీ పెట్టించిండు హెల్మెట్, వీడేమో బైక్ నడుపుతున్నాడు. యాక్సిడెంట్ అయిపోయింది, ఎన్నుకున్నాడు బతికేయడం, ముందులో తెచ్చింది. మీకు తెలుసు యాక్సిడెంట్ ప్రతిదీ కూడా నిర్లక్ష్యం, ట్రాఫిక్ వైలేషన్. మనము నీతులు చెప్తాము కానీ మనం పాటించము. ఏదో ఒక కారణం చెప్పేసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం మనం. వెళ్తాయనంటాం, ఇంత దూరం తిరిగిపోవాలా, ఆ యూటర్న్ తిరగాలి, అంత దూరం పోవాలంటే అంత దూరం దాటు రోడ్డు అని చెప్పేసి దాటేస్తాం. లేదా ఆపోజిట్ పోతాం అనుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో పోతాం. ఆపోజిట్ డైరెక్షన్ లో నువ్వు సేఫ్ ఉండొచ్చు, కానీ అవతల ఆయన వస్తూ నీకు గుద్దొచ్చు, లేకపోతే నువ్వు ఆయన గుద్దొచ్చు, నువ్వు బాగుండొచ్చు కానీ వాడు చచ్చిపోవచ్చు. తాగి నడపడం మీకు సరదా ఉండొచ్చు, నువ్వు బతకొచ్చు. అసలు మీకు ఇక్కడ తెలుసు. నేను అనుకుంటా మాసాయిపేటలో మీకు తెలిసిన బాధ ఇంకా ఎవరికి తెలియకపోవచ్చు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఉన్నది, చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్. ట్రైన్ యాక్సిడెంట్ ఎంతమంది చనిపోయినప్పుడు 19 మంది. 19 ఇప్పటికి మా దగ్గర ఆ కేసు అదంతా ఉంది. ఆయన చేసింది ఏముంది? ఆయన అదేది మన గేట్ అదంతా సరిగా చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం చేసిండు. ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఇవాళ